మాట జాగ్రత్త వినండి. మీ దగ్గరకు వచ్చేసి మీ చెయ్యి ఇలా గట్టిగా పట్టేసుకున్నాను అనుకో, ఇడిపించుకొని పోతారా లేదా? నాకంటే ఎక్కువ బలం ఉన్న వాళ్ళు ఈజీగా ఇడిపించుకొని వెళ్ళిపోతారు, అవునా కదా? ఇలా నిన్ను మరణం వచ్చి పట్టుకుందనుకో, విడిపించుకొని వెళ్ళగలిగే బలం ఎవరికైనా ఉందా? ఆలోచన చేయండి. ఆదాము పుట్టినప్పటి నుంచి అండి భూమి మీద మొదటి మానవుడైనటువంటి ఆదాము పుట్టినప్పటి నుంచి నేటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ మరణం చేతిలో నుంచి విడిపించుకోవాలని. ఎవరైనా విడిపించుకోగలిగారా చెప్పండి? కొంతమంది అయితే అసలు ఈ మరణం సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రాలే. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేటువంటి గొడవలు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. అదొక్కసారి పట్టిందనుకో మళ్ళీ లేసే అవకాశం ఏముందా? మరలా నిలబడే అవకాశం ఉందా? ఎందరెందరో జ్ఞానవంతులు, బలవంతులు, ధనవంతులు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఒక్కసారి అది పట్టిందనుకో కథం కనుమరుగైపోతారు. అంతటి బలవంతమైనటువంటి మరణం ఏదైతే ఉందో ఆ మరణంతో పోలుస్తున్నాడండి దేన్ని. నన్ను అడిగితే నా నాలెడ్జ్ ప్రకారంగా మరణమంతా ప్రేమ అనేది మరణమంతా బలమైనది ఇక్కడ రాయబడింది. కానీ నేను రాస్తే తెలుసా? మరణము కంటే బలమైనది ప్రేమ అని రాస్తాను నేను. మరణము కంటే బలవంత